అది కూడా దాగుడు మూతలు. అప్పుడే ఏబిఎన్ రాధాకృష్ణ షర్మిలమ్మ గారు లోటస్ పాండ్కి వస్తున్నారని కొంతసేపు బ్రేకింగు, అసలు పోతనే లేదని ఒకసారి బ్రేకింగు, ఎవ్వరికి తెలియకుండా అక్కడ ప్రత్యక్షమైంది. నేను వీటన్నిటిని తప్పుపట్టడం కాదు. ఏబిఎన్ రాధాకృష్ణ గారికి రాజశేఖర రెడ్డి గారంటేనే కుత్కెల దాకా పగ, కషి. నువ్వు అటువంటి దగ్గర పోయి కొన్ని తప్పుడు మాటలు కూడా మాట్లాడింది. రేపు జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు పోతే ఎవరు ముఖ్యమంత్రి అవుతారు అని షర్మిలమ్మ గారిని అడిగిండు రాధాకృష్ణ గారు. ఆమె ఏమనాలి, నువ్వు సుప్రీంకోర్టు న్యాయమూర్తి కాదు, నేను సుప్రీంకోర్టు న్యాయమూర్తిని కాదు, అది కోర్టు జ్యుడిక్షన్లు ఉంది, వచ్చినప్పుడు చూద్దామనే మాట మాట్లాడితే ఆమె హుందాతనానికి రాజశేఖర రెడ్డి గారి బ్లడ్కు ఒక విలువ వస్తుంది. 150 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎవరన్నా ఒక్కరు అవుతారంటే ఆయన ప్రశ్న వేయడము, నువ్వు జడ్జిమెంట్ చెప్పేయడము, ఆయన జైలుకు పోతుండన్నట్టే ప్రజలకు అర్థమయ్యేటట్టు మాట్లాడినప్పుడు నాలాంటి రాజశేఖర రెడ్డి గారిని ప్రేమించేటోళ్ళు, రాజశేఖర రెడ్డి గారు అంటే చాలా ఆప్యాయతంగా ఉన్నటువంటి వ్యక్తిగా నాకు మనసుకు బాధ అనిపించింది. నేను అప్పటి నుంచే ఆమెకు దూరం అవ్వడం స్టార్ట్ అయింది. ఒకసారి బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేసింది. అయినా తెలంగాణ లోపల అసలు వాళ్ళు ఇవన్నీ పట్టించుకోకుండా ఆఖరికి ఆమెంతలా ఆమెని ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఎవరికి చెప్పకుండా చేయకుండా నేను కాంగ్రెస్కు అన్కండిషనల్గా సపోర్ట్ చేస్తున్నా, ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలొద్దు అని చెప్పి ఆమెనే నిర్ణయం తీసుకుంది. నేను అప్పుడు కూడా పెద్దగా ఏం పట్టించుకోలే. ఎప్పుడైతే సోనియా గాంధీని రాహుల్ గాంధీని కలిసిందో నాకు అప్పుడు చాలా అంటే చాలా బాధ అనిపించింది. అన్నను జైల్లో పెట్టిర్రు, నాన్న పేరు ఎఫ్ఐఆర్లో పెట్టిండ్రు, మనందరినీ ఫుట్పాత్ మీద కూర్చోబెట్టిర్రు, చెట్టుకోడు గుట్టకు కూడా అయిపోయినాం మనము, రైడింగ్ చేసుకోము, సాక్షి లోపట అది చేయడము, అనేక ఇబ్బందులు పెట్టినటువంటి కాంగ్రెసు పార్టీ నాయకుల దగ్గరికి పోయి కలిసి బయటికి వచ్చి మళ్ళీ చెప్పింది ఏంటంటే వాళ్ళని నేను క్షమిస్తున్నా. అది నాకు చాలా మనసుకు బాధ అనిపించింది. ఆ రోజు నేను టీవీ డిబేట్లో TV9లో నేను ఓపెన్గా రాజీనామా చేయడమే కాకుండా ఈమె గురించి కొన్ని విషయాలు చెప్పి నేను బయటకు వచ్చిన. దాని తర్వాత మనకు జరిగింది తెలుసు, కాంగ్రెస్ పార్టీలో మెర్జ్ అయింది, నేను పట్టించుకోలే. మల్లికార్జున ఖర్గే దగ్గరకు పోయి కండు వేయించుకుంది, నేను పెద్దగా నాకు ఇబ్బంది లేదు. ఏ ఒక్క రాజకీయ నాయకుని స్టేజ్ మీద తీసుకుపోలే, నేను ఇబ్బంది పడలే. బ్రదర్ అనిల్ కుమార్ గారు వెనుకపోయి ఆమె కండువ కప్పుకున్న తర్వాత మల్లికార్జున ఖర్గేకు బోకేయనికి పోతుంటే ఈ మా బ్రదర్ అనిల్ కుమార్ పోయి ఒక దైవజనుడు, ఆయన దేవుని సేవకుడు, ఆయన బోకే ఇచ్చిండు, మనం పట్టించుకోలేదు. ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ PCC అధ్యక్షురాలైంది అయిన తర్వాత నేను అనుకున్నా అసలు ఈమె రాజకీయంగా కొంత ఇబ్బంది పడుతుంది అనుకున్నాం. అసలు నాకు తెలియంది ఒకటి ఏం తెరకనమ్మా, నేను తెలంగాణకు ఎవరు రమ్మన్నారు, ఎవరన్నా ఇడుపులపాయకు పోయో పులివెందలకు పోయో లేక లోటస్ పాండ్కి వచ్చి ఎవరు ధర్నా చేయలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 7 సంవత్సరాల తర్వాత నీకు తెలంగాణ గుర్తొచ్చింది, వచ్చినావు, నువ్వేమేమి రంగులు మార్చాలను మొత్తం రంగులు మార్చినావు, చివరికి పోయి కాంగ్రెస్లో చేరినావు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఎవరు రమ్మన్నారు, నేను ఇక్కడున్నంతసేపు ఏం కొట్లాడినావు, నేను కోడలను, నేను ఎవడరా నన్ను కోడలు కాదన్నది, ఈడ పుట్టినా ఈడ పెరిగినా ఈడ పిల్లలను కన్నా ఈడ చదువుకున్నా, బోనం ఎరక బతుకమ్మ ఎరక ప్యారడైజ్ బిర్యానీ ఎరక, ఇన్ని మాట్లాడిన వ్యక్తివి ఇక్కడ లాతు కొడుతుంది, అక్కడ పోతుంది, నిన్ను అక్కడెవరు రమ్మన్నారు, పోయి నువ్వేం చేయాలాడా? బట్ చూస్తున్న ప్రజలకి చాలా అగ్రెసివ్ స్పీచెస్ ఇస్తూ ఉంటారు, ఏం పీక్కుంటారో పీకోని అంటారు, ఇక్కడికి వచ్చి నువ్వు మగాడవేనా అని ఒక ఎమ్మెల్యేని గతంలో సంబోధించడం, దాన్ని కూడా మేము కవర్ చేయాల్సి వచ్చింది. నా క్వశ్చన్ ఏంటంటే, నిజంగా షర్మిల గారి నేచర్ ఏంటి అంటే, ఇప్పుడు జగన్ గారు కోపిష్టి అనేవాళ్ళు, మరి అది ఎక్కడ చూపించాలో అది మితంగా 4 గోడల మధ్య మేబీ ఆయన కోపం చూపించారు. కానీ ఇలా ఎక్స్పోజ్డ్ ఏరియాలో షర్మిల గారు చేస్తున్న ఈ కమెంట్స్ని ఆమె క్యారెక్టర్ని డిసైడ్ చేస్తాయి కదా, ఆమె సాఫ్ట్ లేదంటే అగ్రెసివ్ లేదంటే చూసి కొడుతుంది అనే టైపా, మీరేం చూసారు తన దగ్గర నుంచి చూసిన వాళ్ళు? నేను వైఎస్ రాజారెడ్డి గారిని కూడా చూసిన, ఆయనతో తిన్నా, ఆయనతో మాట్లాడినా. రాజశేఖర రెడ్డి గారితో అయితే చాలాసార్లు భోజనం చేసినాం. మా ఇంటికి కూడా వచ్చి మా గృహప్రవేశం ఉంటే ఒక 8 గంటలు మా ఇంట్లో ఉన్నాడు. అప్పుడు జగన్ గారు కూడా వచ్చిండు, రామచంద్రరావు గారు కూడా. జగన్ గారిని చూసిన,
ఇక జగన్ గారిని అయితే చాలా దగ్గర చూసినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన పార్లమెంట్ మెంబర్గా నాకు బీఫామ్ ఇచ్చిండు. వాళ్ళ ముగ్గురి లోపల కూడా ఒక కసి, ప్రజలకు సేవ చేయాలి. పదవి ఉన్నా లేకున్నా ఉదయం లేచి ఎప్పుడు ప్రజలు వస్తారు నా దగ్గరికి అని చూసేటటువంటి వ్యక్తులు వాళ్ళు. ఏదైనా పనికి వస్తారా, వాళ్ళ పని చేసి పెడదాం. ఈమె పూర్తిగా వ్యతిరేకం. ఈమెకున్న పిచ్చి ఒకటి ఏంటంటే మరి అది డాక్టర్లకు చూపెట్టాలి. ప్రచార యావ, బ్రేకింగ్ యావ, దరిద్రం. పోలీసుని కొడితే ప్రచారం అవుతుందా, టీవీలలో వస్తామా? ఎవరిని పడితే వాడిని తిరిగితే టీవీలలో వస్తామా? అబ్యూజ్డ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తే టీవీలలో వస్తామా? మీడియా ఫోకస్, ప్రచార యావ, సెల్ఫ్ ప్రమోషన్ అంతే. తప్పది. నువ్వేంది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కూతురు. ఎవ్వరు నిన్ను గౌరవించినా ఒక్క రాజశేఖర రెడ్డి గారి బిడ్డగానే నిన్ను గౌరవిస్తారు. ఈ మాట్లాడే పద్ధతి చూసిన తర్వాత, ఈ ఒంటికాల మీద దాడి చేయడం చూసిన తర్వాత ఈ ఒక్క కార్యకర్త రాజశేఖర రెడ్డి గారి ప్రేమిష్టోళ్ళు అయ్యో పాపం అనే పరిస్థితి లేదు ఇప్పుడు. ఇవన్నీ ఎందుకు నీకు? అసలు నీ బాధ ఏంది? నీవు ఆంధ్రప్రదేశ్లో పోయి ఏమి వెలువబెడదామనుకుంటున్నావు? విజయమ్మ రాసిన బుక్లో ఒక 2-3 లైన్స్ మీరు చదువుంటారు. ఐ థింక్ షర్మిలని అర్థం చేసుకోవడానికి ఆ ఫ్యామిలీ చాలా ప్రయత్నాలు చేసిందట. ఈ మ్యారేజ్ ఇష్యూస్ కొన్ని విజయమ్మ గారు ఇక్కడ పోస్ట్ చేశారు. అంటే ఇవన్నీ చదివిన తర్వాత ఆ పార్టీని అభిమానించే వాళ్ళు కావచ్చు, వైఎస్ఆర్ మీలాంటి ఫ్యాన్స్ అవ్వచ్చు, అప్పట్లో అంటే చిన్నప్పటి నుంచి కూడా షర్మిల గారి మనస్తత్వం ఇదేనా, గారాబమే ఇన్ని చిక్కులు ఫ్యామిలీకి తెచ్చిపెట్టిందా అనేవి ఇందులో ప్రస్తావించారని అంటున్నారు. నేను చెప్పిన నాలో నాతో పుస్తకంలో షర్మిలమ్మ విజయమ్మ గారు రాసిందే నేను సాక్షి ఛానల్ డిబేట్లో నేను చెప్పిన. రాజశేఖర రెడ్డి గారు కంటతడి పెట్టిండమ్మా. ఈమె గురించి కంటతడి పెట్టిండు. కొన్ని సంవత్సరాలు మాటలు బంద్ చేసింది. అమెరికా వెళ్ళిపోయింది. పెళ్లి విషయంలో అలా రాసింది కదా. అంతే. ఇప్పుడు కూడా అంతే. ఏం చేస్తారు చెప్పండి వాళ్ళు. రాజశేఖర రెడ్డి గారిని కంటతడి పెట్టినటువంటి మహాతల్లి ఇలా జగన్మోహన్ రెడ్డి గారు విజయమో లెక్కన ఈమెకు. బట్ ఇప్పటికి వైఎస్ఆర్ బ్లడ్ నాది, నేను వైఎస్ఆర్ కూతుర్ని అని చెప్పి అవసరం లేదమ్మా. ఎందుకా ప్రచారం? నువ్వు తెలంగాణలో వచ్చి తెలంగాణ కోడలని ఎట్లా ప్రచారం చేసుకున్నావు? ఇప్పుడు ఆడ నేను బిడ్డను, నేను మెట్టినింట్లోకి వచ్చినా, పుట్టింటికి వచ్చినా, నా పుట్టినిల్లు పోలవరం వచ్చిందాక మిమ్మల్ని వదిలిపెట్టా, ప్రత్యేక హోదా వచ్చిందాక నేను వదిలిపెట్టా. ఏడ వదిలిపెడతావు? ఏడ పట్టుకుంటావు? నీ పార్టీ ఆడున్నది, నీ ఇండియా పార్టీ ఆడుంది. ఉన్న నితీష్ కుమార్ వాయ్, మమతా బెనర్జీ వాయ్, అఖిలేష్ యాదవ్ వాయ్, ఇంకోడు వాడు చిక్కిండోవాడు. ఆ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా మళ్ళీ వస్తుందా? ఆ పార్టీని పట్టుకొని నువ్వు మాట్లాడే మాటలు చూస్తే నువ్వు తెలంగాణలో కూడా మొదటి సంతకం పెట్టినట్టు అన్నట్టు ఉంటుంది. ఈ గారడి వల్ల నాకు ఒక బాధేడైద్దమ్మా. ఈమెను చూసిన తర్వాత పాపం కేఏ పాల్ ఎంత బాధపడుతుండో అని. అంటే కేఏ పాల్ గారు చాలా మంచి ఈమెలాగానే, ఈమె జరిగే సీరియస్ కమెడియన్, ఆయన జాలీగా ఉండే కమెడియన్. ఆయన మించిపోతుంది పాపం. పాలు ఎక్కడ కనబడతలేడు ఇప్పుడు. ఆయన మించిపోతుంది. గ్రామ పంచాయతీ సర్పంచ్ లేడరా నాయన అని మేమంటే మనం